హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అందరికీ. లాస్ట్ వీడియోలో చూసాం కదా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో ఫస్ట్ మెథడ్ ఇంటర్సెక్టింగ్ మెథడ్, ఇప్పుడు సెకండ్ మెథడ్ ప్యారలల్ మెథడ్. సేమ్ అలానే ఫస్ట్ టూ ఈక్వేషన్స్ తీసుకొని మనం కంపేర్ చేయాలి. a1/a2, b1/b2, c1/c2 కంపేర్ చేస్తే 2/4 -3/-6 5/15 అయిపోతే 1/2 2 1 2 2 4 3 1 3 2 6 1/2 1/2 1/3 వస్తుంది. కాబట్టి ఇక్కడ a1/a2 b1/b2 ఈక్వల్ అవుతాయి, ఇది c1/c2 నాట్ ఈక్వల్ అవుతాయి. అప్పుడు ఫస్ట్ మనం ఈ ఈక్వేషన్ తీసుకొని దీంట్లో జీరో నేను ఇందాక వీడియోలో చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ నేను ఏం చేశాను అంటే సబ్స్టిట్యూట్ చేశాను, అట్లనే ఇక్కడ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. జీరో సబ్స్టిట్యూట్ చేసామంటే -3y అట్లాంటప్పుడు -1.6. సేమ్ అలానే మనం సబ్స్టిట్యూషన్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే 2 2 2 4 ఇటు పక్కకి వెళ్తే -1 -1/3 ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయ్యి 5/5 -4 అంటే 1 వస్తుంది. ఇక్కడ 1/3 మైనస్ ఇటు పక్క నుంచి ఇటు పక్కకు వస్తే మైనస్ అవుతుంది, -0.3 అవుతుంది. నెక్స్ట్ 1 అవుతుంది. ఇలానే నెక్స్ట్ సెకండ్ దాంట్లో కూడా అంతే. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, 4x - 6y = 15. సేమ్ అలానే 4x - 6y = 15 రాస్తే జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. 15/-6 6 1 6 2 12 అంటే 2.5 వస్తుంది. సేమ్ అలానే మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత గ్రాఫ్ ఎలా వేయాలంటే ఫస్ట్ ఏముంది మనకి, జీరో దగ్గర -1.6, జీరో దగ్గర ప్రతి ఒక్క దానికి స్కేల్ కంపల్సరీగా రాయాలి. జీరో దగ్గర -1.6 అంటే ఇక్కడ వస్తుంది 1.5 తర్వాత 1.6, జీరో దగ్గర 1.6. 2 దగ్గర -0.3, 2 దగ్గర -0.3, 2 దగ్గర 0.3 ఇక్కడ వస్తుంది. 1 దగ్గర నెక్స్ట్ 4 దగ్గర ఏమో 1 వస్తుంది, ఇక్కడ 4 దగ్గర 1 వస్తుంది. ఇట్లా వేయాలి. ఇలా ఈ లైన్ అనేది ఇట్లా కంపల్సరీ ఇట్లా. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి జీరో దగ్గర 2.5, జీరో దగ్గర -2.5 అంటే ఇక్కడ 2.5 అంటే ఇక్కడ. నెక్స్ట్ 2 దగ్గర -1.1 అంటే ఇక్కడ వస్తుంది. 4 దగ్గర 0.6, 4 దగ్గర 0.6 అంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇందాక చూసాం కదా ఫస్ట్ ఇంటర్సెక్షన్ లైన్స్, ఫస్ట్దేమో ఇంటర్సెక్టింగ్ లైన్స్, 2 లైన్స్ని ఇలా ఇంటర్సెక్ట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూస్తే ఎలా వచ్చింది, ప్యారలల్ వచ్చింది. సేమ్ అలానే థర్డ్ కూడా ఎలా వస్తుందంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా ఫస్ట్దేమో ఇంటర్సెక్టింగ్ లైన్, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్. ఎక్కడైనా రావచ్చు, ప్యారలల్ అనేది ఇటు సైడ్ అయినా రావచ్చు, x యాక్సిస్ పాజిటివ్ అయినా రావచ్చు, నెగిటివ్ అయినా రావచ్చు, లేకుంటే y యాక్సిస్ పాజిటివ్ అయినా రావచ్చు, y యాక్సిస్ నెగిటివ్ అయినా రావచ్చు. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ ఇంటర్సెక్టింగ్ అయిపోయింది, నెక్స్ట్ ప్యారలల్ అయిపోయింది. నెక్స్ట్ కోఇన్సిడెంట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలా వస్తాయి కంపల్సరీగా మీరు మాత్రం